ఈ ఎండల్లో జుట్టనేది ఎలా కాపాడుకోవాలి? డ్యామేజ్ అయిన హెయిర్‌ని మళ్ళా ఎలా రిపేర్ చేసుకొని హెల్తీగా హెయిర్‌ని ఉంచుకోవాలి? ఒత్తుగా, పొడుగ్గా పెరగాలి అంటే ఏం చేయాలి? అని అడిగే వాళ్ళకి ఈ ప్యాక్ ఖచ్చితంగా హెల్ప్ అవుతది. లైక్ చేసి చూడండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనొక వీడియో అయితే గనక ఈరోజు జుట్టు గురించి మనం మాట్లాడుకుంటున్నాము. సో, చాలామంది చాలా క్వెషన్స్ అడుగుతూ ఉంటున్నారు కామెంట్ బాక్స్‌లో. సో, అందరికి రిప్లై ఇవ్వలేక ఇలా వీడియోలోనే చెప్పేస్తున్నాను. మీది నిజంగానే లాంగ్ హెయిరా? మీది ఫస్ట్ నుంచి లాంగ్ హెయిరేనా? ఇప్పుడే పెరిగిందా? మీరేం వాడతారు? మీరు ఏ షాంపూ? ఏంటి? ఎలా కేర్ తీసుకుంటున్నారు? మీకు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా మీ జడ ఎందుకు అంత లావు ఉంది? అంత పొడుగెందుకుంది? అని ఇలాంటి క్వెషన్స్ అడిగే వాళ్ళందరికీ నా ఒకటే ఆన్సర్ ఏంటి అంటే నాది ఫస్ట్ నుంచి లాంగ్ హెయిర్ అంటే నేను కట్ చేస్తూ ఉంటున్నాను. మళ్ళీ పెరుగుతుంది. కట్ చేస్తున్నా మళ్ళీ పెరుగుతుంది. సో, ఇద్దరు పిల్లలున్నా కూడా ఇంకా లాంగ్ హెయిర్ మెయింటైన్ చేస్తున్నాను అంటే గనక నేను తీసుకునే హెయిర్ కేర్ అండ్ అలాగే జెనెటిక్స్ ఉండడం వల్ల కావచ్చు. సో, నేను తీసుకునే హెయిర్ కేరే నేను మీకు షేర్ చేస్తూ ఉంటున్నాను. సో, ఆ విధంగానే ఈరోజు కూడా ఒక హెయిర్ రెమెడీ అనేది షేర్ చేయాలనుకుంటున్నాను. నాకైతే పర్సనల్‌గా హెయిర్ రెమెడీస్ కావచ్చు, నేను వాడే ఆయిల్స్ కావచ్చు, నాకు చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకనే నేను మీకు షేర్ చేస్తూ ఉంటున్నాను. సో, ఉపయోగపడుతున్నాయని ఎలా తెలుసు అంటే నా జుట్టుని చూస్తే మీకు అర్థమైపోతది. సో, కాబట్టి ఈ ఎండాకాలంలో మనకి ఈ యొక్క జుట్టనేది కాపాడుకోవటానికి ఇలాంటి హెయిర్ రెమెడీస్ చాలా అవసరం. సో, కాబట్టి ఒక హెయిర్ రెమెడీ ఏంటి అనేది మనం చూసే ముందు, మన ఛానెల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే గనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరేది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంక లేట్ చేయకుండా రెమెడీ ఏంటో చూసేద్దాం. సో, ఇక్కడ ముందుగా నేను ఈ యొక్క రెమెడీ కోసం ఏం చేశానంటే నైటే నేను నానబెట్టేసుకున్నాననమాట. కొంచెం రైస్ తీసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి ఇలా నానిన రైస్ వాటర్ మనం యూజ్ చేస్తాం. సో, అందుకని నేను ఓన్లీ వాటరే తీసుకుంటున్నాను రైస్ వాటరు. ఈ రైస్ వాటర్ ఏంటి అంటే ఇందులో మనకి ఎక్కువగా రైస్ అనేది మనకి సోక్ అయ్యి ఉంటది కాబట్టి మంచి పోషకాలు మన జుట్టుకి కావాల్సినవి ఉంటాయి. జుట్టు బలంగా ఉంచుతది. చిక్కులు పడకుండా ఉంటది. స్కాల్ప్ హెల్తీగా ఉంటదని చెప్పి ఈ వాటర్ అనేది తీసుకున్నాను. సో, ఇందులోకి నేను ఒక 2 స్పూన్ల వరకు పెరుగనేది తీసుకుంటున్నా. మనకి డ్యామేజ్ అయిన హెయిర్‌ని మరలా రిపేర్ చేయటానికి పెరుగు చాలా బాగా ఉపయోగపడతది. జుట్టు పెరగటానికి ఉపయోగపడతది. అండ్ మంచి పోషణలుంటాయి. అంటే లైక్ ప్రోటీన్ ఉంటది, విటమిన్ బి, జింక్ ఇలాంటి న్యూట్రియంట్స్ అన్నీ మన హెయిర్‌కి అందించటం వల్ల హెయిర్ ఫాలికల్స్ అనేవి ఆహ్, ఆ ఒక రూట్స్ మంచిగా స్ట్రెంగ్త్‌గా ఉంటది. హెయిర్ ఫాల్‌ని తగ్గిస్తది. ఫాస్ట్ గ్రోత్ అనేది ఉంటూ ఉంటది. అండ్ ఈ ఎండాకాలంలో పెరుగు కూడా హెయిర్‌కి అప్లై చేసుకోవటం వల్ల మనకి చాలా కూలింగ్ ఎఫెక్ట్ కూడా వస్తది. అందుకని చెప్పి. దీంతో పాటు నేను కలబంద కూడా తీసుకుంటున్నాను. సో, కలబంద కూడా ఓన్లీ మనం జెల్ అనేది అప్లై చేస్తే ఆహ్, బావుంటది. హెయిర్ చాలా సాఫ్ట్‌గా ఉంటది. అండ్ హైడ్రేట్‌గా ఉంచుతది. ఈ యొక్క ఎండల్లో మనము బయటికి వెళ్ళినా హెయిర్ మీద ఎక్కువ ఎండ పడిపోతూ ఉండటం వల్ల పొట్లిపోయినట్టుగా స్ప్లిట్ ఎండ్స్ రావటం కావచ్చు. సో, ఇలాంటి డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటూ ఉంటాయి గదా! కలబంద వల్ల ఏమీ ఉండవు. స్కాల్ప్ హెల్తీగా ఉంటది. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తది. ఒక మంచి న్యూట్రిషనల్ సపోర్ట్ అనేది మంచి విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ మన ఒక హెయిర్‌కి అందిస్తది. అండ్ డాండ్రఫ్‌తో బాధపడే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ ప్యాక్ కూడా చాలా బావుంటది. స్కాల్ప్ అంతా మంచిగా స్మూత్ హైడ్రేట్‌గా చేస్తది. జెల్ కదా! చాలా సాఫ్ట్‌గా ఉంటది. అప్లై చేసినా కూడా హెయిర్ ఫాలికల్స్ వెంటనే అబ్జార్బ్ చేసేసుకుంటాయి. అండ్ అలాగే మనకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ ఇందులో ఉంటాయి. జుట్టు ఊడకుండా జుట్టు పెరగటానికి ఉపయోగపడతది. సో, అందుకోసమని నేను ఈ యొక్క జెల్ అనేది ఇలా కోమ్‌తో ఇలాగ మొత్తం జెల్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసేసుకొని ఆహ్, ఓన్లీ జెల్ అయితే సరిపోతది. కలబంద మీరు ఎప్పుడైనా కట్ జేసినప్పుడు లైక్ ఒక కలబంద మొక్క నుంచి కట్ జేసినప్పుడు యెల్లో కలర్‌లో వస్తది. అలా రాకుండా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాతే ఇలా మీరు ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఆ యెల్లో కలర్‌లో ఏదైతే వస్తదో అది హెయిర్‌కి అంత మంచిది కాదు. సో, అందుకోసమే నేను ఇంత క్లియర్‌గా మీకు మెన్షన్ చేస్తున్నాను. సో, ఓన్లీ ఇలాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఆ చుట్టూ ఉన్న ఒక థార్న్స్ అనేవి కట్ జేసేసుకొని ఇలా జెల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తే సరిపోతది. సో, ఈ యొక్క జెల్‌ని మనము ఏదైతే రైస్ వాటర్, పెరుగులో ఏదైతే మనం మిక్స్ చేసుకున్నామో అందులోకి వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోండి. నేను అయితే గనక మిక్సీ వేయలా. ఇన్ కేస్ మీకు మిక్సీ వేసుకుంటే పర్ఫెక్ట్ సీరమ్ లాగా చాలా ఈజీగా మీరు అప్లై చేసుకుంటారు. సో, మిక్సీ వేసేసుకోండి ఒకసారి. నేనేమో మిక్సీ వేయలేదు. బట్ యాహ్! నాకు అలవాటే కలబంద గుజ్జుని డైరెక్ట్‌గా కూడా నేను హెయిర్‌కి అప్లై చేస్తాను కాబట్టి నాకు అలవాటు వల్ల నేను ఏమీ మిక్సీ వేయలా. ఒకసారి మిక్సీ వేసుకుంటే చాలా స్మూత్‌గా, చాలా సాఫ్ట్‌గా ఈజీగా హెయిర్‌కి అప్లై చేసినా వెంటనే అబ్జార్బ్ అయిపోతాయి. ఆ హెయిర్ ఫాలికల్స్ అబ్జార్బ్ చేసేసుకుంటాయి. సో, మిక్సీ వేసేసుకోండి. ఇంకా హెయిర్‌కి అప్లై చేసేసుకుందాము.
హెడ్ బాత్ చేసే ముందైనా అట్‌లీస్ట్ ఇలాంటి హెయిర్ కేర్ అనేది ఖచ్చితంగా అవసరం. నా సీక్రెట్ అనుకోండి. నేను ఖచ్చితంగా ఏదో ఒక హెయిర్ ప్యాక్ అప్లై చేసుకుంటాను. ఏదో ఒకటి అంటే మనకి ఏదైతే హెయిర్ ప్రాబ్లమ్ ఉంటదో దానికి తగ్గట్టుగా మనం అప్లై చేసుకోవాలి. సో, ఈ వేసవి కాలంలో ఎక్కువ హెయిర్ డ్రై అయిపోతది కదా! స్కాల్ప్ అంతా ఎండిపోయినట్టు అయిపోతది. సో, ఎండిపోయినట్టు అయిపోవటం వల్ల హెయిర్ ఈజీగా ఊడిపోతది కోంబ్ చేసినప్పుడు. సో, అలాంటప్పుడు ఇలాంటి హెయిర్ మాస్క్ ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి. సో, చాలా కూలింగ్‌గా అనిపిస్తది. ఈ యొక్క ఎండల్లో ఇలాంటి హెయిర్ ప్యాక్ వాడి చక్కగా మసాజ్ చేసుకున్న మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అందుతది. మనం తీసుకునే ఫుడ్ ఇంటేక్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం తీసుకునే మంచి ఫుడ్ ఆ యొక్క పోషకాలన్నీ మన ఒక హెయిర్ ఫాలికల్స్ అందుకోవాలన్నా ఈ బ్లడ్ ఫ్లో చాలా అవసరం కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బావుంటది ఇలాంటి రెమెడీస్ వాడటం వల్ల. అండ్ మీకు టైం ఉన్నప్పుడల్లా మంచిగా మసాజ్ చేసుకోండి హెయిర్‌కి. చాలా అనిపిస్తది. చాలా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తది. ఉన్న స్ట్రెస్ ఇవన్నీ పోయి ఇలాంటి హెయిర్ ప్యాక్ వాడటం వల్ల ఒక కాన్ఫిడెన్స్ వస్తది. యాహ్! నేను మంచిగా హెయిర్ కేర్ తీసుకున్నా నా హెయిర్‌కి ఏమీ అవ్వదని. చాలామందికి హెయిర్ ఊడిపోతది అన్న టెన్షన్‌తోని ఇంకా ఎక్కువగా ఆహ్, హెయిర్ గురించి బాధపడి ఉన్న జుట్టు కూడా ఊడిపోతూ ఉంటది. సో, ఇలాంటివి ఆహ్, మనం విన్నప్పుడు మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోండి. అంటే మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకున్న, ఒత్తిడికి గురైన, ఎక్కువ మనం హెయిర్ గురించి బాధపడినా కూడా ఇంకా ఊడిపోవటం తప్ప ఏం చేయలేం. కాబట్టి ఇలాంటి హెయిర్ మాస్క్ అనేది మీరు ట్రై చేస్తూ ఉంటే గనక మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతది. దాంతో పాటు మంచిగా ఒక హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉండడానికి ఈ రెమెడీ బాగా ఉపయోగపడుతూ ఉంటది. ఇలా హెయిర్ అంతా మీరు అప్లై చేసేసుకోవచ్చు. అప్లై చేసుకొని ఒక 30 మినిట్స్ అలా ఉంచుకున్న తర్వాత ఆహ్, కొంచెం కెమికల్ ఫ్రీ షాంపూస్ కావచ్చు. మీకు ఫేవరెట్ అయిన షాంపూస్ అలాంటివి దాంతో మీరు మంచిగా షాంపూ చేసేసుకోండి. అండ్ హెయిర్ చాలా సాఫ్ట్‌గా, చాలా సిల్కీగా అండ్ అలాగే డాండ్రఫ్ ప్రాబ్లమ్ పోయి, జుట్టు ఊడకుండా, జుట్టు హెల్తీగా ఉండటానికి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటది. ఇలా మీరు హెడ్ బాత్ చేసే ముందు అట్‌లీస్ట్ మీరు వారానికి ఒకసారన్నా ట్రై చేయండి. లేదంటే ట్వైస్ అన్నా ట్రై చేస్తే మంచి రిజల్ట్స్ అనేవి మీరు చూస్తారు. అమెజాన్ నుంచి నేను కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను. ఎందుకంటే మనకెప్పుడు చాలా చాలా మంచి మంచి సేల్స్ అనేవి ఉంటూ ఉంటాయి ఎవ్రీ మంత్. అండ్ అలాగే మంచి డిస్కౌంట్స్, ఆఫర్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేస్తా నేనైతే. ఈ డ్రెస్ వచ్చేసరికి స్టైలీ వుమెన్స్ నుంచి ఫ్లోరల్ ఏ లైన్ మిడీ డ్రెస్ అనమాట. మనకి నీ లెంత్ వరకు వస్తది. ఫుల్ స్లీవ్స్ వచ్చింది. ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ ఉంది. బావుంది కదా! దీని ప్రైస్ వచ్చేసరికి ₹669 తీసుకున్నాను. అండ్ అలాగే ఏంటి అంటే పిల్లలకి ఒక టీ షర్ట్ అనేది తీసుకున్నాననమాట. మ్యాక్స్ అనే బ్రాండ్ నుంచి మనకొక చెక్స్ అనేవి వచ్చేస్తున్నాయి. రెగ్యులర్ ఫిట్ షర్ట్ లాగా బావుంటది. ఏదైనా అకేషనల్‌గా వేయటానికి. పిల్లలకి కాటన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బ్రీతబుల్‌గా ఉంటది. ఎక్కువ సేపు కూడా ఉంచుకోగలుగుతారు. సో, అందుకని చెప్పి తీసుకున్నా. దీని ప్రైస్ కూడా మనకి ₹275 ఇందులో పిల్లలకి కూడా వాళ్ళ ఒక ఏజ్‌ని బట్టి చాలా డిఫరెంట్ సైజెస్‌లో ఉన్నాయి. అంటే ఏజ్‌ని బట్టి మనం పిక్ చేసేసుకోవచ్చు. సో, అలా నేను చిన్‌బాబుకి తీసుకున్నాననమాట ఈ షర్ట్ అయితే. ఇంకా మెన్స్‌కైతే గనక నేను గ్రీషీ లుక్స్ అని ఈ యొక్క క్యాజువల్ షర్ట్ అనేది తీసుకున్నాను. బావుంది చూడటానికి కూడా. లైట్ కలర్ అండ్ ఈ సమ్మర్‌లో పర్ఫెక్ట్ బావుంటది. దీని ప్రైస్ కూడా మనకి ₹449కే వచ్చేస్తుంది. సో, ఇందులో మనకి మంచి ఆఫర్‌లో ఉండగా నేను ఈ యొక్క షర్ట్ అనేది తీసుకున్నాను ఈ ప్రైస్‌కి. అండ్ అలాగే నైట్ వేర్ లేకుండా ఎలా ఉంటాం మ్యాక్స్ అనే బ్రాండ్ నుంచి మెన్స్‌కి ఇలా రెగ్యులర్ ఫిట్ సాలిడ్ ఇలా ఒక షార్ట్ అనేది తీసుకున్నాననమాట. ఇది కూడా ₹399కే మనకి షార్ట్ అనేది వస్తుంది. సో, ఖచ్చితంగా ఈ సమ్మర్‌లో నైట్ వేర్ అనేది తీసుకుంటాం కాబట్టి తప్పకుండా మీరు కూడా నేను తీసుకున్న వాటిలో మీకు కూడా కావాలంటే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. తప్పకుండా మీరు కూడా పర్చేస్ చేసేసుకోండి. ఏంటో చూసేద్దాం. సో, చూసారు కదండీ! హెడ్ బాత్ చేసే ముందు అట్‌లీస్ట్ ఇలాంటి కేర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ ఎండాకాలంలో మనొక హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా, మళ్ళీ రిపేర్ అవ్వటానికైనా అండ్ ఇంకొకటేంటి అంటే మంచిగా హెయిర్ ఫాలికల్స్ కావాల్సిన పోషకాలు అందించడానికైనా కూడా ఇలాంటి హెయిర్ రెమెడీస్ చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకెలా వర్క్ అయింది ఏంటి అనేది నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసేసేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.